అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాగానూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన నేపథ్యంలో 15 మంది విద్యార్థులందరినీ కూడా మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలోనే ఉన్నాము. అయితే మొన్న ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది. ఫుడ్ పాయిజన్ అయినటువంటి సందర్భంలో దాదాపుగా 70 మంది విద్యార్థులంతా కూడా అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి. అందులో కొంత సివియర్గా ఉన్నటువంటి ఒక 15 మందిని కూడా మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం కూడా వారంతా మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కొంత సీరియస్ అయిన నేపథ్యంలో పూర్తిగా వైద్యులు కావచ్చు, మిగతా వారంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. వరుస ఘటనలు జరుగుతున్నాయి మాగానూరు ప్రభుత్వ పాఠశాలలో. మొన్న జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఘటన మరొక ముందే నిన్న మధ్యాహ్న భోజనంలో కూడా మళ్ళీ పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా మళ్ళీ అధికారులంతా కూడా అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ ఇష్యూని పూర్తిగా కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్, డాక్టర్స్. వాళ్ళతో ఒకసారి మాట్లాడిద్దాం. బాబు ఏం పేరు? మధు. ఎట్లా ఉంది ఇప్పుడు? తగ్గిందా? మొత్తం వామిటింగ్స్, స్టమక్ పెయిన్ అంతా తగ్గింది. ఎన్ని రోజులు అవుతుంది? 2 రోజులు 3 రోజులు అవుతుంది. ఫస్ట్ ఎట్లా ఉండే? వాంతికి అయినట్లే, నెత్తి నొప్పి, కడుపు నొప్పి. ఇప్పుడు మొత్తం మంచిగా ఉంది. మీరు ఎవరమ్మా? బాబు తల్లి. ఎట్లా ఉందమ్మా బాబు? ఇప్పుడు మంచిగా ఉంది సార్. ఏం చెప్తున్నా? ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఈరోజు చేస్తామన్నా 2 గంటలకి. అంతా తగ్గింది. డ్యూటీ డాక్టర్ కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం 15 మంది ఇక్కడ అడ్మిట్ కావడం జరిగింది. అందులో ఎంతమంది ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు? ఎట్లా ఉంది వాళ్ళ కండిషన్? మొత్తము 17 కాదు 15 మెంబర్స్ వచ్చారు. మొన్న అడ్మిట్ అయ్యారు. 15 మెంబర్స్ అందరిని ఫస్ట్ ఐసీయూలో పెట్టుకొని ఐసీయూలో ట్రీట్మెంట్ చేశాము. నిన్న ఎవరైతే స్టేబుల్ అయినరో మాక్సిమం అందరు స్టేబుల్ అయ్యారు. నిన్న అందరిని వార్డ్ షిఫ్ట్ చేశాము. వార్డ్ షిఫ్ట్ చేసిన తర్వాత ఇప్పటికైతే ప్రస్తుతానికైతే 13 మెంబర్స్ని డిశ్చార్జ్ చేసినాం అవుట్ ఆఫ్ 15. ఒక ఇద్దరికి మాత్రం ఒక అమ్మాయికి ఇంకా కడుపు నొప్పి అని చెప్తుంది. అమ్మాయికి ఇంకా లూజ్ మోషన్స్ ఇంకా అవుతున్నాయి. సో అమ్మాయి ఒక్కటి ఉంటుంది. ఇంకొక అబ్బాయికి ఇంకా కాఫ్ ఉంది. ఆ అబ్బాయి ఉంటున్నాడు. మిగతా వాళ్ళందరూ మాక్సిమం అందరు డిశ్చార్జెస్ ఉన్నాయి. ఒక 1-2 అవర్స్లో అందరూ డిశ్చార్జ్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మేజర్గా వీళ్ళందరూ కూడా కేవలం ఫుడ్ పాయిజన్ కారణంగానే ఇవన్నీ సమస్యలు వచ్చినాయి. అయి ఉండొచ్చు. వన్ ఆఫ్ ద కాజ్ అండ్ ఫుడ్ పాయిజనింగ్ అయి ఉండొచ్చు, లేదా వాటర్ కూడా ఉని ఉండొచ్చు. చెప్పలేము, అది మనమైతే చెప్పడానికి లేదు. మేము చూసినంత వరకు అయితే ఐదర్ ఫుడ్ పాయిజనింగ్ ఆర్ వాటర్ వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈరోజు 13 మంది డిశ్చార్జ్ అవుతారు. మిగతా ఇద్దరు ఎన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది? మిగతా ఇద్దరు చూడాలి. ఇవాళ అంతా మంచిగా ఉంటే రేపు డిశ్చార్జెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇవాళ కూడా కొంచెం కడుపు నొప్పి లేకుంటే ఇంకా కంప్లైంట్స్ అలానే చెప్తుందంటే రేపు కూడా ఉంచేసి ఎల్లుండి డిశ్చార్జ్ చేయడానికి ప్లాన్ చేస్తాము. అలా వాళ్ళు ఒక 24 అవర్స్ ఏం లేకుండా మంచిగా ఉన్నారు, వాళ్ళు కాన్ఫిడెంట్ ఉన్నారు, మంచిగా ఉంది, ఇంకేం లేదు అని మాకు అనిపించి వాళ్ళకు కూడా అట్లనే ఉంది అంటే డిశ్చార్జ్ చేస్తాము. ఈ 13 మంది పూర్తిగా కోలుకున్నట్టు? 13 మందికి అయితే లాస్ట్ 24 గంటల నుంచి అయితే ఏం లేవు. వామిటింగ్స్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు వామిటింగ్స్ మోషన్స్ అయితే ఉన్నాయి కదా, అవైతే వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఏం ఇబ్బందులు అయితే ఏం లేవు. 24 గంటలు నిన్న మార్నింగ్ నుంచి అయితే ఏం లేవు. కాబట్టి అందరు రెడీ ఫర్ డిశ్చార్జ్ అని చెప్పి అందరిని అయితే డిశ్చార్జ్ చేస్తున్నాము. సో చూస్తున్నాం, మొత్తానికి 15 మందిలో 13 మంది దాదాపుగా పూర్తిగా కోలుకున్నారు. కాబట్టి 13 మంది విద్యార్థులను ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం. కేవలం ఒక 2 విద్యార్థులు ఇంకా కొంత స్టమక్ పెయిన్ కావచ్చు, మిగతా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ఇద్దరిని కూడా పూర్తిగా అబ్జర్వేషన్లో పెట్టినామంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. ఏం పేరు బాబు నీ పేరు? జగదీష్. ఎట్లా ఉంది? బాగుంది సార్. ఫస్ట్ ఇట్లా కడుపులో పిసికినట్లు నెత్తి నొస్తుండే, వాంతికైంది సార్. ఎందుకైంది అట్లా? ఏమో సార్, ఇది అన్నంలో పురుగులు అట్లా వచ్చినాయి, అందుకనే అయింది సార్. అవు సార్. బాగుంది సార్. పంపిస్తున్నారు సార్. పూర్తిగా విద్యార్థులంతా మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, అన్నం తిన్న తర్వాతనే ఇదంతా స్టమక్ పెయిన్ కానీ ఇదంతా కూడా జరిగింది. సో ఇప్పుడు ఏదైతే డిశ్చార్జ్కు రాశారు, పూర్తిగా 1 గంట 2 గంటల్లో మమ్మల్ని అందరినీ కూడా డిశ్చార్జ్ చేస్తారు. ఇప్పుడు కొంత ఆరోగ్యం అంతా కూడా కుదుట పడుతుంది. అన్నం తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయినటువంటి కారణంగానే ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా పూర్తిగా ట్రీట్మెంట్ అనంతరం 13 మంది అయితే డిశ్చార్జ్కు సిద్ధంగా ఉన్నారు. ఇంకొక 2 విద్యార్థులు మాత్రం ఇప్పటికీ కూడా కొంత స్టమక్ పెయిన్ కావచ్చు, దగ్గు కావచ్చు, ఇతరత్ర సమస్యలతో బాధపడుతున్నట్టుగా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ ఇద్దరిని కూడా పూర్తి స్థాయిలో వారికి నయమైన తర్వాతనే ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేస్తామంటూ వైద్యులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.